హాయ్ అందరికీ, అందరూ బాగున్నారండి? భోంచేశారా? ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి? నవరాత్రుల పూజలో అందరూ పాల్గొంటున్నారా? నేనైతే ఒకసారి కూడా వెళ్ళలేదండి. కొంచెం 2 డేస్ నుంచి లో ఫీవర్లా ఉందన్నమాట. అలాగే పని చేస్తున్నాను. ఈరోజు కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. అంటే కొంచెం రిలాక్స్గా ఉంది. ట్యాబ్లెట్స్ ఏం వేసుకోలేదులేండి, కొంచెం రిలాక్స్గా ఉందన్నమాట. లో ఫీవర్ కదా, కొంచెం కంట్రోల్ అయ్యింది. ఈరోజు కొంచెం రోజు కంటే ఎక్కువ పని చేసుకున్నాను. 2 డేస్ నుంచి మొత్తం గిన్నెలన్నీ అలాగే స్టాక్ ఉండిపోయినాయండి. అవన్నీ క్లియర్ చేశాను ఈరోజు. ఇంకా బాత్రూమ్ల పని అయిపోయినాయి, ఇల్లు పని అయిపోయింది. నాకొద్దు, నేను తింటాలే, నాతో పాటు నేను అన్నం తిన్నప్పుడు తింటాలే. చేతిలో ఇప్పుడు అంటుకుంది కదా, అది తింటే చాలా ఎత్తైనది తెలుగు వస్తుంది. ఎత్తైన తెలుగు వస్తుందా? వద్దులే అమ్మా, నాకు అంత ఎత్తైన తెలుగు వద్దులే, కొంచెం తెలివి చాలు. రాని నాన్న, తెలుగు రావాలమ్మా, చింతడికి బోలంత తెలుగు రావాలి. అన్నం తిను, అన్నం తిను. ఆవుకి కంప్లీట్ చేయకూడదు, అన్నంతో పాటు తినాలి. నేను ఉట్టిగానే కంప్లీట్ చేయాలి, నువ్వే కదమ్మా కంప్లీట్ చేసామన్నా. అన్నం కంప్లీట్ చేయమన్నా, అన్నం కంప్లీట్ చేయమన్నానే, చట్నీ కాదు. నేనేమన్నా ఓకే కంప్లీట్ చేయాలనుకున్నా. కాదు, తినేసి, ఇప్పటికే లేట్ అయింది. నువ్వు ఆకాయ నంచుకొని తింటావు కదా, అప్పుడు మన ఇద్దరం. నాకు ఏదైనా హెల్త్ బాగోకపోయినా, లేకపోతే మెంటల్గా ఏదైనా టెన్షన్స్ ఉన్నా కానీ ఏదైనా డిఏవే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. దానివల్ల ఏంటంటే అది మర్చిపోతాను, అందుకోసమని నేను అలా ట్రై చేస్తూ ఉంటాను. అలాగే మీకు కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. ఇంత మెంటల్ టెన్షన్లో హెల్త్ బాగోపోయినప్పుడు మనం హెవీగా వర్క్ చేయలేం కదండి, అందుకోసం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఫ్లవర్స్ ఉంటాయి కదండి, దేవుడి కోసం అని తీసుకొస్తూ ఉంటాం కదా, మన ఫ్రిడ్జ్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఆ ఫ్లవర్స్తో సింపుల్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇది అసలు ఫ్లవర్స్తో వేసామా అన్నట్టు ఎవ్వరికీ తెలీదు, మీరు చెప్తే తప్ప. నేనైతే ఇది నాది ప్లెయిన్ చున్నీ అండి, దాన్ని కొంచెం చుట్టూరు బార్డర్ కింద వేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. ఏం లేదండి, ఫస్ట్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో, ఆ ఫ్లవర్స్ని కలర్లో డిప్ చేసి దీని మీద ప్రెస్ చేయడమేనండి, అంతేను. కాకపోతే మనకి అది ఏ షేప్లో కావాలో అన్నీ ఈవెన్గా కాకపోయినా మనం నచ్చినట్టు, అంటే లైన్గా వేసుకుంటూ రావాలన్నమాట. కొంచెం లైన్ తప్పితే బాగుండదు కదా, బార్డర్లా వేసినప్పుడు. అక్కడొకటి ఉన్నప్పుడు మీ ఇష్టమే, ఎట్లయినా వేసుకోవచ్చు. అలాగే ఒక స్టెమ్ వేసుకుని దానికి లీవ్స్ వేసుకోవడమే, మీకు నచ్చిన లీవ్స్ వేసుకోవచ్చండి. వేసిన తర్వాత మన దగ్గర ఏమన్నా కుందన్స్ కానీ లేకపోతే మిర్రర్స్ కానీ అవి ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్ట్రా డెకరేషన్ అనమాట, అవన్నీ చేసుకోవచ్చు. అది ఇలా చేస్తే ఇంకా ఎలివేషన్ అవుతుంది అనమాట డిజైన్ అనేది. చూడండి, సింపుల్గా నేను ఒక 5 మినిట్స్లో వేసేసాను. మొత్తం చున్నీ 2.5 మీటర్స్ ఉంటుంది కదండి, అదంతా నేను ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ చేశాను అనమాట. అసలు ఈ ఫ్రేమ్ పెట్టకుండా కింద చాలా ప్లేస్ ఉందనుకోండి, కింద పేపర్ వేసేసి దానిపైన చున్నీ వేసేసి అప్పుడు మొత్తం అంతా ఇలాగ ఫ్లవర్స్ ప్రెస్ చేసామనుకోండి, అసలు ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. ఇద్దరుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. ఇదేమో చామంతి పూలతో వేసానండి, ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఒకటేమో రోజ్ ఫ్లవర్, ఒకటేమో చామంతి పూలతో వేసాను. ఫస్ట్ కనుక మీకు ఏదైనా డౌట్ ఉంది, ఇది క్లాత్ పాడైపోద్ది అని అనుకుంటే కనుక ఫస్ట్ పేపర్ మీద ట్రై చేయండి. నేనైతే అలాగే ట్రై చేస్తాను అనమాట. ఫస్ట్ నేను ఏదైనా పెయింటింగ్ వేయడానికి స్టార్ట్ అయినా కానీ, కొత్తది ఏదైనా ట్రై చేయాలంటే ఫస్ట్ పేపర్ మీద ట్రై చేస్తానండి. అది కానీ చూడండి, పేపర్ మీద అయితే ఎంత బాగా వస్తుందో. ఇది లైటింగ్ ఎక్కువైపోయి అలా కనిపిస్తుంది డల్గాను, కాకపోతే ఇది చాలా డార్క్ కలర్ అండి. స్టార్టింగ్లో చూపించాను కదండి, అంత డార్క్ కలర్ అనమాట. ఇది లైటింగ్ ఎక్కువైపోయి ఇలాగ లైట్ కలర్లో కనిపిస్తుందండి. ఇవి నేను వేసినవి కూడా మీకు డల్గా కనిపిస్తున్నాయి, కాకపోతే చాలా బ్రైట్గా వచ్చిందండి. వీడియో తీస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, నాకు కనిపించదు కదా, అందుకని అలా వచ్చిందనమాట. ఈసారి కొంచెం చూసుకొని వీడియో తీస్తానులేండి, మీకు అర్థమయ్యేటట్టు. ఓకేనా అండి? ఇది చామంతి పూలతో వేసాను కదా, ఇలాగా దీనికేమో ఇలా వేసాను. వేసిన తర్వాత దీనికి మిడిల్లో ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదండి, అవి స్టిక్ చేశాను అనమాట. 3D కోన్ ఉంటుంది కదండి, గోల్డ్ కలర్, అది పెట్టి కొంచెం ఎక్కువ పెట్టి స్టిక్ చేశాను అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా చాలా త్వరగా అయిపోతుందండి. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి.
2 డేస్ నుంచి గిన్నెలు తోమలేదని చెప్పాను కదండి. ఇవాళ 4:30కి స్టార్ట్ చేశాను. 7 అయింది. అంటే మధ్య మధ్యలో కొన్ని పనులు కూడా చేశానులేండి. అంటే మా అమ్మాయిని క్లాస్కి దింపి రావడము, మళ్ళీ తీసుకురావడము, ఇవన్నీ చేశానన్నమాట. చేసిన తర్వాత మొత్తం ఇల్లంతా గిన్నెలు ఒక్కటి కూడా లేకుండా క్లీన్ చేసినప్పటికి 7 అయిందండి. తర్వాత ఇల్లు అయ్యి తుడిచేసి బాత్రూమ్ కూడా కడిగేసి స్నానం చేశానండి. అదిగోండి ఇల్లు అయ్యి తుడిచేశాను. వీడియోస్ మానకుండా అప్లోడ్ చేయమంటారు కదా, అందుకోసమని అసలు బాగోపోయినా కానీ ఏదో ఒకటి అని చెప్పేసి అప్లోడ్ చేశానండి. దానికి వ్యూస్ కూడా ఏం రాలేదులేండి. ఒక దానికి 8, ఒక దానికి ఒక్క వ్యూస్ వచ్చింది. అది కూడా నేనే చూశానండి. ఒక వ్యూస్ కూడా అంటే వేరే మొబైల్ నుంచి నా ఛానల్ నేనే చూసుకున్నాను అనమాట. నా పనంతా అయ్యేసరికి 7:30 అయింది అన్నాను కదండి. ఇంట్లో స్నాక్స్ ఏం లేవు తినడానికి అని చెప్పేసి డిమార్ట్కి వెళ్ళామండి. వెళ్తే స్నాక్స్ అన్నీ గిఫ్ట్ ప్యాక్లు ఉన్నాయండి. అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే లడ్డు ఉందనుకోండి, లడ్డు ఒక ప్యాకెట్ ఉండేదన్నమాట. స్నాక్ అంటే గులాబ్ జాము అవన్నీ టిన్స్లో వేరేగా ఉండేవి. ఇప్పుడు అన్నీ కలిపి ఒకటే దాంట్లో గిఫ్ట్ ప్యాక్ లాగా ఉన్నాయన్నమాట. అంటే ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి అలాగా ప్యాక్ చేశారనమాట. మేము ఒకటి తీసుకున్నామండి. ఇలాగా డ్రై ఫ్రూట్స్ కూడా భలే ప్యాక్ చేశారండి. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. పిస్తా, బాదం, కాజు, ఇంకోటి ఏంటిదో ఇలాచీ అనుకుంటా. ఇలాగ డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని ప్యాకింగ్ ఉన్నాయండి. గిఫ్ట్ ప్యాకింగ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అవేం తీసుకోలేదండి. అందుకని ఇంకా సోంపాపిడి ఒకటి తీసుకున్నాము. కరాచీ వాళ్ళది సోంపాపిడి ఒకటి తీసుకున్నాము. ఇంకా మా బుడదానికి ఎన్ని జంక్ ఫుడ్ తీసుకున్నారోనండి. నేనేమో వద్దంటాను, ఆయనేమో పిల్ల తినకపోతే ఎవరు తింటారు, మళ్ళీ ఎవరన్నా తింటుంటే చూస్తూ ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నారు. అవన్నీ చూడండి ఎంత జంక్ ఫుడ్ తీసుకున్నారో. నాకేమో ఇష్టం ఉండదండి అసలు అలాంటి ఆ ప్యాకెట్లు, కుర్కురేలు లాంటివి నాకు అస్సలు ఇష్టం ఉండదు. అవి కూడా బాడీకి అలవాటు చేయాలి. లేకపోతే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా ఫుడ్ లేనప్పుడు అవైనా యూజ్ అవుతాయి. ప్యాకెట్ ఫుడ్డే కదా బయటకు వెళ్ళినప్పుడు దొరికేవి, అందుకని అవి కూడా అలవాటు చేయాలని అంటారండి. ఎప్పుడైనా పర్వాలేదు కానీ మీరు ఎవ్రీ మంత్ కొనిస్తారు అని అంటూ ఉంటాను అనమాట. మేము ఇద్దరం అలా దెబ్బలాడుకుంటూ ఉంటాం. మా అమ్మాయి విషయంలో నువ్వు అన్నీ మంచి ఫుడ్స్ పెడతావు, అలాగే బాడీ తయారైపోద్ది, అప్పుడప్పుడు ఇవి కూడా అలవాటు చేయాలి అని అంటూ ఉంటారు. కొన్ని ఐటమ్సే కదండి తొందరగానే అయిపోయిందనమాట. ఇంకా వచ్చేసిన తర్వాత చపాతీ చేశాను. తొందరగా చేసేసి వచ్చిన తర్వాత మళ్ళీ గిన్నెలు ఉంటాయి కదండి, తిన్నాక వచ్చిన గిన్నెలు అవి కూడా క్లియర్ చేసేసాను. మళ్ళీ స్టాక్ ఎక్కువైపోతుందని రేపు పొద్దునకి. చేసిన తర్వాత ఇంటి నిండా చిన్న అవి బొద్దింకలు లాంటివి ఉంటాయి చూడండి, అవి ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ఒకసారి షేర్ చేశానండి, ఏదో ఆయుర్వేదంని తీసుకొచ్చాను, అది ఒక్క పురుగు కూడా చావలేదు. ఇంకా అందుకని హిట్టే తీసుకొచ్చి ఇలాగా ఇంటి నిండా స్ప్రే చేశాను అనమాట. ఈ బొద్దింకలు టీవీని కూడా పాడు చేసినాయండి. 10 years నుంచి ఎన్ని ఊర్లు ట్రాన్స్ఫర్ అయితే అన్ని ఊర్లు తిరిగిందండి మంచిగా. అసలు ఎక్కడ ఇంత డ్యామేజ్ అవ్వలేదు, ఎప్పుడు ఒక్క ప్రాబ్లం కూడా రాలేదండి. సోనీ బ్రేగియా అండి మాది. అసలు ఒక్క కంప్లైంట్ కూడా లేదు. ఇవి మొత్తం అంతా టీవీలో మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయినాయి అంటండి. ఏమో వైర్లు ఏవో తినేసినాయో ఏదో చెప్పారు. దీని నిండా ఇవే ఉన్నాయండి, అందుకే టీవీ పాడైపోయింది. పిక్చర్ పాడైపోయిందండి. పిక్చర్ చాలా కాస్ట్ ఉంటుందంట. పిక్చర్ పాడైపోయింది. అది 7,000 8,000 ఉంటుందంటండి. మొన్న పిలిపించాను టెక్నీషియన్ని, చూపిస్తే మొత్తం అన్నీ ఇవే ఉన్నాయండి, దీనివల్ల పిక్చర్ ట్యూబ్ పాడైపోయింది అని చెప్పారండి. అందుకోసమని మొత్తం తలుపులతో సహా మళ్ళీ మొత్తం టీవీ దగ్గర గోడకి పెట్టాం కదండి, అక్కడ కూడా ఇది కొత్త టీవీ వచ్చిందని చెప్పాను కదండి, ఎల్జీ కొత్తది తీసుకున్నాము. ఇప్పుడు ఆఫర్లో ఫ్లిప్కార్ట్ ఆఫర్లో తీసుకున్నాం అనమాట. మళ్ళీ ఈ టీవీని కూడా డ్యామేజ్ చేస్తాయేమో అని డైలీ ఇదే పని చేస్తున్నానండి. నైట్ పడుకునేటప్పుడు ఇదొక రొటీన్ అయిపోయిందండి నాకు. హిట్ మొత్తం ఇల్లంతా టీవీ దగ్గర, మళ్ళీ గుమ్మానికి కూడా చల్లేసి అప్పుడు పడుకుంటున్నానండి. ఇది కూడా నా లైఫ్లో భాగం అయిపోయింది అనమాట. ఈ హిట్ డైలీ హిట్ అంత హెల్దీ కాదని నాకు తెలుసండి. మీకు ఏమైనా హెల్దీ మెథడ్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇదేనండి వాళ్ళకి వీడియో. ఉంటానండి. టేక్ కేర్ అండ్ బై.